ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈరోజు గురువారం లేదా లక్ష్మీవారం. బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం. ఈరోజు చేపట్టేటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా బృహస్పతి స్మరణ ద్వారా వృద్ధిని కలిగిస్తాయి. కొబ్బరికాయ దైవానికి సమర్పించడంలో ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విశేషాన్ని శ్రేయస్సులో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ త్రయోదశి ఉదయం 6:31 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ చతుర్దశి. నక్షత్రం అనురాధ సాయంత్రం 5:38 వరకు. రాహుకాల మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, రవి బుధ శుక్రుల సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో. శనికి, కుజుడికి, బుధుడికి చాలా అనుకూలమైనటువంటి క్షేత్రాలు, స్వక్షేత్ర స్థితి కాబట్టి ఈరోజు పుట్టేటువంటి వారికి ఇది చాలా అనుకూలిస్తుంది. వివిధ రకాలైనటువంటి యోగాలు ఈవేళ పంచమహాపురుష యోగాలు, అలాగే నిపుణ యోగం వంటి యోగాలు కూడా బాగా కలిసి వస్తాయి. అది వారి యొక్క అనుకూలతని బట్టి, ఆధిపత్యత శుభత్వాలని బట్టి చక్కటి యోగాన్ని కలిగించడంలో ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు ఆర్థికంగా పొందగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం కూడా చేయగలుగుతారు. మానసిక ప్రశాంతత మహిళలకు పెరుగుతుంది. స్థిరమైనటువంటి చిత్తంతో కూడినటువంటి కార్యసాధన అనుకూలతని కలిగిస్తుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు కూడా అవలీలగా సాధించేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. వివిధ రకాల ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. మంచి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ఇబ్బందికర పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. మానసిక క్లేశాలు మహిళలకు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు ఆశించినటువంటి విధంగా పూర్తి చేయలేకపోతారు. తత్తరపాటు సంఘటనలు న్యాయవాద వృత్తి వారికి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం క్రీడారంగం వారికి తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే విద్యా విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. తెలివైనటువంటి కార్యక్రమాల ద్వారా క్లిష్ట సమస్యలు అధిగమించేటువంటి ప్రయత్నాలు కూడా పొందగలుగుతారు. అనిశ్చితి గృహ విషయాల్లో తగ్గుతుంది. కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ఆలోచన కలిసి వస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు గట్టి ప్రయత్నాలతో కూడినటువంటి సాధన ద్వారా మాత్రమే పొందగలుగుతారు.
మహిళలకు గతంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆశించినటువంటి విధంగా పొందలేకపోతారు, వ్యయాన్ని నియంత్రించలేకపోతారు, ఆదాయం తగ్గుతుంది, సాఫ్ట్వేర్ రంగం వారికి ఆధిక్యత కొనసాగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా ప్రారంభించగలుగుతారు. నిస్సహాయ పరిస్థితుల నుంచి కోలుకోగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలకై తహతహ పెరుగుతుంది. అభివృద్ధి ఆర్థికంగా మెల్లమెల్లగా ఆశాజనకంగా మారుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. న్యాయబద్ధ వృత్తి వారికి శత్రుభీతి పెరుగుతుంది. శత్రు వృద్ధి కూడా కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం గట్టి ప్రయత్నాలతో మాత్రమే సాధ్యపడుతుంది. రుణ ఒత్తిళ్లు క్రమక్రమంగా దూరం అవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదురవుతాయి. అయినప్పటికీ ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. మంచి అవకాశాలు ఉద్యోగ వ్యవహారాల్లో లభిస్తాయి. వ్యాపార సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. లాభాలని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ లాభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి విషయాలు సాఫ్ట్వేర్ రంగం వారిని వరిస్తాయి. అనుకోని పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు రాజకీయ రంగం వారికి పరిష్కారం అవుతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ షిరిడి సాయిబాబాని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో అనుకూల పరిస్థితులు ఆనందానికి దారితీస్తాయి. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆర్థిక బలం ఏర్పడుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు విద్యాపరంగా పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక విధి విధానాలు బాగా కలిసి వస్తాయి. ఆలోచించిందే తడవుగా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు మహిళలు సాధించగలుగుతారు. శుభ వార్తలు వింటారు. శుభకార్య నిర్వహణలో మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత క్రమక్రమంగా తగ్గుతుంది. అవమానకర సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిత్రులు శత్రువులు అవుతారు. ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా ప్రతికూల ప్రభావం సమస్యలుగా వేగవంతంగా మారుతుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుచిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తారసపడతాయి. గట్టి కృషి విద్యార్థులకి తప్పనిసరి. మనస్పర్ధలు ఉన్నప్పటికీ ఓర్పు, సహనంతో కూడినటువంటి సంభాషణ ద్వారా మహిళలు విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా లేకపోలేదు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బలాన్ని కలిగిస్తుంది.
ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు, మిత్రుల అధిమిత్రులవుతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. మిత్రులతోటి బంధువులతోటి సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాలను దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శత్రుభీతి పెరుగుతుంది. శత్రువులు ప్రబలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. చేస్తున్నటువంటి కార్యక్రమాలపై అనుకూల ప్రభావం క్రమక్రమంగా తగ్గుతుంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. అయినప్పటికీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం మరియు క్షేమదాయకం. మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. మహిళలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఉన్నప్పటికీ నేర్పరితనంతో ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకొని విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి శత్రుభీతి పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా వైద్య వృత్తి వారు పూర్తి చేసినప్పటికీ సంతృప్తి లోపిస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా లభిస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. సంతోష సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల బలాన్ని కలిగిస్తాయి. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. మహిళలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణకు శ్రీకారం చుట్టగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రారంభించగలుగుతారు. మానసిక చిరాకులు నియంత్రించేటువంటి ప్రయత్నాలు కూడా ఊరట కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. భూ సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. సాహస నిర్ణయాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారు ఆకస్మికంగా సద్వినియోగపరచుకోగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు వృత్తిలో ఎదురవుతాయి. వ్యాపార విషయాల్లో ప్రతిబంధకాలు ప్రారంభమవుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో జాగరూకతతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉంటాయి. కార్యకలాపాల్లో వేగం తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు గట్టి ప్రయత్నాలతో మాత్రమే సుసాధ్యపడతాయి. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి పొరపాట్లు వృత్తిలో ఆకస్మికంగా చోటు చేసుకుంటాయి. తొందరపాటు నిర్ణయాలు విద్యార్థులకి పనికిరావు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాల్లో అలజడి కొనసాగుతుంది.
నిర్ణయాలు త్వరితగతిన తీసుకోలేకపోతారు. ఈరోజు మీన రాశి వారి ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు కలిసి రావాలని, కుటుంబ వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు, తద్వారా విజయాలు పొందాలని, కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసి మెరుగైనటువంటి అవకాశాలు సాధించాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. భగవంతుడికి కొబ్బరికాయ కొట్టాక ఆ నైవేద్యానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. కొబ్బరికాయ దేవాలయంలో కొట్టినప్పుడు ఆ కొబ్బరి చెక్కలలో ఒకటి భగవంతుడికి సమర్పించి ఒకటి గృహానికి తెచ్చుకోవచ్చు. దేవాలయంలో అర్చకులైతే 2 కొబ్బరి చెక్కలు గృహానికి తెచ్చుకోవచ్చు, ఇందులో దోషం లేదు. కొబ్బరి చెక్క గృహానికి తెచ్చుకున్న తర్వాత మనం ఆ కొబ్బరి మొక్కలు స్వీకరించి అందరికీ పంచిపెడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇతరులకి కొబ్బరికాయ ముక్కలు పంచిపెట్టేటప్పుడు పంచదార లేదా బెల్లం కలిపి పంచిపెట్టడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. భగవంతుడి ప్రసాదమైనటువంటి కొబ్బరిని ఏ రూపంలో అయినా వినియోగించుకోవచ్చు. ఆ కొబ్బరి ప్రసాదాన్ని గోమాతకు ఆహారంగా తినిపించవచ్చు, అలాగే కోతులకు ఆహారంగా తినిపించవచ్చు. ఆ కొబ్బరి ప్రసాదాన్ని ఎండపెట్టి తైలం తీసి దీపారాధనకు వినియోగించుకోవచ్చు. అలాగే మనం కలశంలో కొబ్బరికాయను ఉంచినప్పుడు ఆ కలశంలో ఉంచినటువంటి కొబ్బరికాయను ప్రసాదంగా స్వీకరించవచ్చు, అందరికీ పంచవచ్చు. లేదా కలశం ఏర్పాటు చేసుకుని కొబ్బరికాయ ఉంచినప్పుడు పూజ పూర్తయిన తర్వాత ఆ కొబ్బరికాయ తీసి పవిత్రమైనటువంటి చెట్లు ఉన్న ప్రదేశాల్లో ఉంచవచ్చు, లేదా పారే నీటిలో కలపవచ్చు. ఇలా కొబ్బరికాయ విషయంలో ముఖ్యమైన నియమాలు పాటించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. సూక్ష్మభూతమైనటువంటి మనసు యొక్క వేగాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ క్షణంలో కళ్ళు మూసుకుంటే కాశీపట్టణం వెళ్ళిపోగలదు. ఈ క్షణంలో స్మరించినంత మాత్రం చేత వెంకటాచలం వెళ్ళిపోగలదు. అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి శక్తి ఉన్నది. జవం అన్న మాటకి, వేగం అన్న మాటకి తత్వతః ఏమీ భేదం లేదు, రెండూ ఒకటే. అమరకోశాన్ని పరిశీలిస్తే మనోజవం అన్నప్పుడు జవమన్నా వేగమే, మారుతతుల్య వేగం అన్న వేగమే. 2 విశేషణాలు వేయడానికి కారణం స్థూలభూతాల్లో వాయువు ఎంత వేగంగా వెళ్ళగలదో దానికన్నా వేగంగా వెళ్ళగలిగిన ఇంకొక భూతం లేదు స్థూలభూతం. సూక్ష్మభూతాల్లో మనసంత వేగంగా వెళ్ళగలిగినటువంటిది ఇంకొకటి లేదు. ఈ రెండిటితో సమానమైన వేగంతో వెళ్ళగలిగినటువంటి వారు హనుమ ఒక్కరే. అయితే ఇది ఏ విధంగా ఆయనకి కితాబు వేగంగా వెళ్ళడం మంచిదే, కానీ మన మనసు వేగంగా వెళ్ళిన కారణం చేత అన్ని వేళలా మనకి ఉపయోగం జరుగుతోందా? ఓ పూజకి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటాడు. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నప్పుడు పరమేశ్వరుడు చెయ్యి చాపాడని, మీరు నీళ్లు పోశారని, ఆయన చెయ్యి తడిసిందని, మీరు ఉత్తరీయంతో తుడిచారని మీకు కనపడాలి. ఈశ్వరుడు అంటాడు, నాకు ఇవన్నీ అక్కర్లేదు, పైన నువ్వు పట్టుకొచ్చినటువంటి ఉపకరణములతో నాకు సంబంధం లేదు, నాకు మనసు అక్కడ పెడితే నేను తీసుకుంటానంటాడు. మయ్యేవ మన ఆదత్స మయి బుద్ధిం నివేశయ అంటాడు గీతాచార్యుడు. నా యందు మనసు ఉంచు, నా యందు బుద్ధి పెట్టు, అది నాకు కావాలంటాడు. అలా మన మనసుని ఈశ్వరుడి దగ్గర పెట్టేయడానికి అదో వస్తువు అయితే అందరూ యోగులైపోదురు. కానీ అది మన మాట వినదు. అది మనని యాంత్రీకరించి వేరొక చోటికి వెళ్ళిపోతూ ఉంటుంది అపారమైనటువంటి వేగంతో. అలా వెళ్ళిపోయేటటువంటి వేగం ఉన్నటువంటి మనసు మనకి ఉన్నంత మాత్రం చేత భగవంతుడి దగ్గర మనం మన మనసుని ఉంచలేకపోతున్నాం. మరి హనుమకి శరీరానికి అంత వేగం ఉంది, ఇక మనసు యొక్క వేగం చెప్పనలవి కాదు. మరి అటువంటప్పుడు ఆయనకి అది ఏ విధంగా ఉపయుక్తం అంటే, ఈ వేగము జవము రెండూ ఉన్నప్పటికీ కూడా ఒక్క హనుమ యందు ఒక విశేషమైనటువంటి లక్షణం ఉన్నది. అందుకే ఆయనకి ఒక బిరుదునామం ఒకటి ఉన్నది. సాధారణంగా అది లోకంలో ప్రచారంలో లేదు, కానీ ఆయనను ఒక బిరుదునామంతో పిలుస్తారు.
అసాధ్య సాధక అని ఆయనకి బిరుదు. అసాధ్య సాధక అంటే నేను మీతో ఒక మాట చెప్పాను అనుకోండి, ఇది చేయగలరా అని లోకంలో ఏ ఒక్కడు కూడా అంగీకరించి తల ఊపడు నేను చేస్తానని. అటువంటి అసాధ్యమైనటువంటి కార్యాలు ఏ ఉంటాయో వాటిని చాలా హేళగా పెద్ద కష్టపడకుండా ఆయన సాధిస్తారు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, సముద్ర లంఘనం, 100 యోజనముల సముద్రాన్ని ఇట్నుంచి అటు దూకుతారా అని అడిగాను అనుకోండి, ఎవరు దూకుతారు, ఎవరు సంకల్పం చేస్తారు? అందుకే మహర్షి ఈష అంటారు. అది హనుమ ఒక్కరే చేశారు, అసాధ్య సాధక. అశోకవనాన్ని భంజించాలి, అది ఏమైనా తేలికైన విషయమా? అశోకవనాన్ని భంజించినటువంటిది స్వామి హనుమ ఒక్కరే. 67 కోట్ల మంది వానరులు పడిపోతే సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చినటువంటిది హనుమ ఒక్కరే. ఎక్కడ కాంచనలంక దక్షిణంలో, ఎక్కడ ఉత్తరాన కైలాస వృషభము అనేటటువంటి పర్వతాల మధ్యలో ఉన్న సంజీవనీ పర్వతం, దాన్ని ఇంత దక్షిణం నుంచి అంత ఉత్తరానికి వెళ్ళి ఆ పర్వతాన్ని తీసుకురావడం అనేటటువంటి సంకల్పం కూడా ఎవరూ చెయ్యరు. కానీ స్వామి హనుమ ఒక్కరే అటువంటి దాన్ని సాధించారు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.